ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ పోర్నోగ్రఫీ అనేది చాలా ఎక్కువైపోతుంది. గర్ల్స్ మీదే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు చూస్తున్న విధానం కానివ్వండి, లైక్ వే ఆఫ్ ద డ్రెస్సింగ్ కానివ్వండి, పీరియడ్ డిలే పిల్స్ అని యూజ్ చేస్తుంటారు. దానివల్ల ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ. సో ఇది ఎవ్రీ వన్ షుడ్ నోట్, ఎవ్రీ విమెన్ షుడ్ నోట్ దిస్. అంత అలవాటు చేసుకున్న వాళ్ళకి ఒక డాక్టర్ చెప్తేనే మానగలుగుతారు, కానీ డాక్టర్స్ కూడా చేస్తున్నారు, లేడీ డాక్టర్స్ కూడా. హ్యాబిచువల్ అయిపోయింది విమెన్కి కూడా. సేఫ్ ఆర్ నాట్? ఆబ్వియస్లీ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిస్తుంది. స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు సడన్గా స్మోక్ చేయడం మానేస్తే ఏమైనా అవుతుంది? ఇంటర్నల్గా బ్లడ్ ప్రెషర్ అనేది చాలా వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. హార్ట్ స్ట్రోక్ ఎలా వస్తుంది అని అంటే సెక్స్ స్ట్రెస్ని తగ్గిస్తుందా? సో ఈ 2 హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మెన్కైనా విమెన్కైనా కానీ కూడా స్ట్రెస్ అనేది రిలీఫ్ ఉంటుంది. కెన్ వీ హ్యావ్ సెక్స్ ఆన్ పీరియడ్స్? ఆ టైంలో చేయడం వల్ల ఏమంటే లైక్ పార్ట్నర్కి అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వచ్చు మేబీ. సెక్స్ తర్వాత మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? సో 100 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ బాడీ. మీరు 50 kgs ఉన్నారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే 100 grams మీకు బాడీకి కావాలి. చాలా మంది అబ్బాయిలకి అమ్మాయిల బూబ్స్ అనేవి ఉండడం ఉంటుంది, అది నార్మలేనా? అసలు ఎందుకు వస్తాయి అలా? టెస్టోస్టెరాన్ హై ఉండడం వల్ల సో మెన్ ఏంటంటే తొందరగా అరౌజ్డ్ అవుతారు. అరౌజ్డ్ ఇన్ ద సెన్స్ లైక్ తొందరగా హై అవుతుంది. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిని కొంచెం నడుము చూసిన సమ్ ప్రైవేట్ పార్ట్స్ ఏదైనా చూసేసరికి మూడ్ స్వింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. అలా అమ్మాయిలకి ఎందుకు ఉండదు అబ్బాయిని చూసేసరికి? స్టామినా ఎంత ఉందనేది వాళ్ళకి అది చూస్తారు తప్ప సో స్టిఫ్నెస్, మజిల్ సోర్నెస్ రావడం వల్ల స్టిఫ్నెస్ అనేది ఉండదు. హాయ్ డాక్టర్, నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ. అడగగానే ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే మా క్వశ్చన్స్ అన్ని బోల్డ్గా వైల్డ్గా ఎలా ఉన్నాయి, మీకు ఓకే ప్రాబ్లం లేదంటే చెప్పండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకే. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ పోర్నోగ్రఫీ అనేది చాలా ఎక్కువైపోతుంది. అది అడల్ట్స్ మీదే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అని అంటున్నారు, మీరేమంటారు? డెఫినెట్లీ కన్సిడర్ చేసుకుంటే లైక్ దీంట్లో 2 types ఆఫ్ ఉంటుంది. లైక్ పోర్నోగ్రఫీ మీరు అన్నట్టు, సో ఇప్పుడు అడల్ట్స్లో దాన్ని ఎక్కువ బేస్ చేసుకొని అడల్ట్స్ ఎక్కువ పోర్నోగ్రఫీకి అడిక్ట్ అవుతున్నారు అని అంటే లైక్ ఇట్ హ్యాస్ అంటే వాళ్ళు చేసుకున్న అడల్ట్స్ ఎవరైతే ఉంటారో లైక్ బిట్వీన్ ఏజ్ 18 to 24 years వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే పర్ డే యాజ్ పర్ ద లైక్ బుక్స్లో చూసుకున్నా కానీ లేదా యాజ్ పర్ ఇప్పుడు చూసుకున్న డేస్లో 50 to 60 times పర్ డే, లైక్ 50 to 60 times వాళ్ళకి థాట్స్ అనేది 18 ఏజ్ నుంచి 24 ఏజ్ గ్రూప్ వాళ్ళకి సో రావడం జరుగుతుంది. ఎందుకు అని అంటే లైక్ డైలీ లైఫ్ స్టైల్ చేంజెస్తో కానివ్వండి, లేదా వాళ్ళు క్రియేచర్ లైక్ వాళ్ళు చూస్తున్న విధానంలో కానివ్వండి, లైక్ సొసైటీలో హౌ దే ఆర్ గోయింగ్ త్రూ అనే దాన్ని బట్టి సో ఆ పోర్నోగ్రఫీ అనేది దాన్ని అలా హైలైట్ చేసుకుంటున్నారు. అండ్ ఇన్ బిట్వీన్ 8 to 24 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఎక్కువ అడిక్షన్ దీనికి అవుతున్నారు. సో వాళ్ళకి ఎందుకు అనేది అని అంటే లైక్ వాళ్ళు చూస్తున్న విధానం కానివ్వండి, లైక్ వే ఆఫ్ ద డ్రెస్సింగ్ కానివ్వండి, సో దాన్ని బేస్ చేసుకొని 50 to 60 times థాట్స్ అనేది మెన్కి రావడం జరుగుతుంది. ఈవెన్ విమెన్కి కూడా లైక్ 10 to 15% లేదా 20% వరకు కూడా లైక్ లేటెస్ట్ రీసెర్చెస్లో లైక్ పర్ డే 15 to 20 times అనేది థాట్స్ రావడం జరుగుతుంది. ఓకే. యా. సో ఈజ్ మాస్టర్బేషన్ ఈజ్ సేఫ్ ఆర్ నాట్? మాస్టర్బేషన్ ఈజ్ ఆబ్వియస్లీ సేఫ్. అది ఎక్కడ కూడా ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. లైక్ ఏ మాస్టర్బేషన్ అనేది ఇట్స్ ఎ న్యాచురల్ అకరింగ్ థింగ్. దానివల్ల లైక్ మిత్స్ ఏమంటాయి అని అంటే లైక్ మాస్టర్బేషన్ చేయడం వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేటివి తగ్గిపోతుంది అని అంటారు, బట్ ఇట్ ఏ మిత్ యాక్చువల్లీ. సో అకార్డింగ్ టు ద మెడికల్ సో ఇట్స్ టెస్టోస్టెరాన్ అనేది మాస్టర్బేషన్ చేసినంత మాత్రాన ఎక్కడ కూడా తగ్గిపోవడం అనేది జరగదు. సో మాస్టర్బేషన్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్. ఓకే. స్మోకింగ్ వల్ల మెన్ యొక్క స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది? డెఫినెట్లీ. ఇప్పుడు ఎక్సెసివ్ అమౌంట్ కన్నా ఫర్ ఎగ్జాంపుల్ చైన్ స్మోకర్స్ ఉంటారు లేదా స్మోకర్స్ ఉంటారు. సో 1 లేదా 2 స్మోకింగ్ పర్ డే అని అనుకుంటే, ఎందుకంటే స్మోకింగ్లో సిగరెట్లో నికోటిన్ అనేది ఉంటుంది. సో నికోటిన్ అనేది ఆబ్వియస్లీ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ తీసుకోవాల్సిన దానికన్నా ఎక్సెసివ్ అమౌంట్ తీసుకుంటే సో ఆబ్వియస్లీ స్పర్మ్ కౌంట్ అనేది టెస్టోస్టెరాన్ మీద ఎఫెక్టివ్ పడుతుంది. సో స్మోకింగ్ అనేది టెస్టోస్టెరాన్కి ఇట్స్ నాట్ ఏ గుడ్. ఓకే. ఈ స్మోకింగ్ అనేది ఇంతకు ముందు చూసుకుంటే ఎక్కువ అబ్బాయిలు చేస్తూ ఉంటారు, ఇప్పుడు అమ్మాయిలు కూడా చేస్తున్నారు. అది అమ్మాయిలకి ఏదైనా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ విషయంలో కానీ అమ్మాయిలకి అబ్బాయిలకనే కాకుండా ఈవెన్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది జరుగుతుంది స్మోకింగ్ వల్ల. సో ప్రీవియస్గా ఏంటంటే ఓన్లీ మెన్ చేస్తుండేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే
హ్యాబిచువల్ అయిపోయింది ఈ విమెన్కి కూడా. లైక్ ఇట్స్ బికమ్ ఏ ఫ్యాంటసీ. స్మోకింగ్ అనేది ఒక ఫ్యాంటసీగా మార్చుకున్నారు. స్మోకింగ్ చేయడం వల్ల అమ్మాయిలకి ఏమవుతుంది అని అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తుంది, స్కిన్ ఏగింగ్ వస్తుంది. సో ఆబ్వియస్లీ స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని చెప్తారు. సో ఆబ్వియస్లీ క్యాన్సర్ కూడా వస్తుంది దాంతోపాటు. సో క్యాన్సర్ అనేది కాకుండా సో ప్రైమరీ లెవెల్లో చూసుకుంటే లైక్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తుంది 25 years వాళ్ళకి కానీ 30 years వాళ్ళకి కానీ. అండ్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే సో ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది చాలా పెరిగిపోయింది. ఎవరు కూడా ఐవీఎఫ్కి మాత్రమే పోతున్నారు. సో ఎవరు కూడా ఎక్కడ న్యాచురల్ అక్కరింగ్ ప్రాసెస్ జరగట్లేదు. సో స్మోకింగ్ అనేది డెఫినెట్లీ డేంజర్ టు ద హెల్త్. సో స్మోకింగ్ అనేది డేంజర్, ఓకే. అంటే ఇది అంత అలవాటు చేసుకున్న వాళ్ళకి ఒక డాక్టర్ చెప్తేనే మానగలుగుతారు. కరెక్ట్. కానీ డాక్టర్స్ కూడా చేస్తున్నారు, లేడీ డాక్టర్స్ కూడా. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే లేటెస్ట్గా రీసెర్చెస్లో కానివ్వండి, లేటెస్ట్ టాక్స్లో కానివ్వండి, లైక్ స్మోకింగ్ చేస్తే స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనేది చెప్పేసి అది యాక్చువల్లీ మిత్ అది. సో స్మోకింగ్ చేస్తే స్ట్రెస్ పోతుంది అనేది ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటున్నారు. లైక్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ ఫ్యాంటసీ. స్మోకింగ్ చేయాలి అని ఇప్పుడు నేను చేస్తాను, నన్ను చూసి ఇంకోటి చేయడం నేర్చుకుంటున్నారు. సో ఇట్ హ్యాస్ బికమ్ ఏ ఫ్యాంటసీ. సో ఫ్యాంటసీ తప్ప స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అనేది ఎక్కడ కూడా లేదు యాక్చువల్లీ. సో స్మోక్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అని చెప్పేసి బాక్స్ తాగితే అది ఆబ్వియస్లీ క్యాన్సర్ అవుతుంది. విమెన్స్కి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తుంది, స్కిన్ ఏగింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో మల్టిపుల్ డిఫరెంట్ క్యాన్సర్స్ కానివ్వండి, ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా ఉంటున్నాయి. అవును, అంటే ఐ డోంట్ నో మీరు చేస్తారా లేదని తెలీదు, అంటే మిగతా డాక్టర్స్ గురించి చెప్తున్నా. ఓకే. ఇప్పుడు డాక్టర్స్ చెప్తే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మానే వాళ్ళు ఉంటారు. మరి అలాంటిది డాక్టర్సే చేస్తే ఒక విధంగా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టే కదా. అదే చెప్తున్నాను, ఇప్పుడు డాక్టర్స్ చేస్తున్నారు యాజ్ ఎ డాక్టర్ బీయింగ్ డాక్టర్. సో నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే చేస్తారు, డాక్టర్స్ చేస్తారు, అదే చెప్తున్నాను. ఇప్పుడు డాక్టర్స్ అనే కాదు, ఎవరిని తీసుకున్నా ఏ ఫీల్డ్లో తీసుకున్నా కూడా లైక్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ ఫ్యాంటసీ. అంటే స్మోకింగ్ చేయాలనేది వాళ్ళు ఫ్యాంటసీగా మార్చుకుంటున్నారు. లైక్ స్మోకింగ్ చేస్తే స్ట్రెస్ పోతుంది అంటే వాళ్ళకి హ్యాబిట్ అయిపోయింది. హ్యాబిచువల్ చేసుకున్న దాన్ని మనం ఏం చేయలేము. లైక్ డాక్టర్స్ చేసినా, యాక్టర్స్ చేసినా, ఎవరు చేసినా కానీ కూడా స్మోకింగ్ కదా ఆబ్వియస్లీ. సో అట్లా డాక్టర్స్ చెప్తారు ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను బీయింగ్ ఏ డాక్టర్ నేను చెప్తాను లైక్ వీ షుడ్ నాట్ స్మోక్ అని చెప్తాను, యూ షుడ్ నాట్ స్మోక్ అని చెప్తాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే డాక్టర్స్ చేస్తారు డెఫినెట్లీ. బట్ ఎందుకు చేస్తారు అనేది స్ట్రెస్ పోతుంది అని అంటారు. బట్ నికోటిన్ అనేది యాక్చువల్లీ సిగరెట్లో ఏదైతే నికోటిన్ లెవెల్స్ ఉంటున్నాయో, సో ఈవెన్ మీరు నికోటిన్ తీసుకున్నా కూడా ఓన్లీ సిగరెట్స్లో కాకుండా కెఫైన్ అని కూడా ఉంటుంది. ఇప్పుడు కాఫీస్లో ఉంటుంది కెఫైన్. సో కెఫైన్స్ నికోటిన్స్ ఏంటంటే స్లీప్ బస్టర్స్ అవి. సో స్లీప్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఐ మీన్ లైక్ మనం కాన్స్టెంట్గా ఉండాలి. ఇప్పుడు డాక్టర్స్ అంటే మీరు ఒక ప్రొఫెషనల్గా ఉన్నారు. సో డాక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 36 hours 24 hours సర్జరీస్ ఉంటాయి. సో 24 to 36 hours కాన్స్టెంట్గా సర్జరీ చేయాలి వితౌట్ స్లీప్ అంటే. సో ఆబ్వియస్లీ కెఫైన్ నికోటిన్ అనేది కొంచెం అట్లీస్ట్ స్టెబుల్గా ఉండాలి, స్లీప్లెస్ తగ్గించుకోవడానికని సిగరెట్స్ కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి కాఫీస్ ప్రిఫర్ చేస్తారు. సో కొంతమంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో ప్రిఫర్ చేస్తుంటారు. సో అట్లా ఆ ఫ్యాంటసీలో కాఫీతో పాటు కాఫీలో ఎలా అయితే కెఫైన్ ఉంటుందో సో సిగరెట్లో నికోటిన్ యూజ్ చేయడం వల్ల సో వాళ్ళకి అట్లా స్లీప్ అంటే వాళ్ళు మార్చుకున్నది. అది నేను చెప్పట్లేదు, ఎక్కడ కూడా రాసి లేదు, బట్ అట్లా క్రియేచర్ అది అంతే. దానివల్ల అట్లా డాక్టర్స్కి బ్యాడ్ ఇంపాక్ట్ వస్తుంది. సో ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళకి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు సడన్గా స్మోక్ చేయడం మానేస్తే ఏమైనా అవుతుందా? సో ఏమవుతుంది అని అంటే లైక్ ఏమీ కూడా జరగదు టు బీ హానెస్ట్గా చెప్పాలి అని అంటే. లైక్ సడన్గా ఆపేయడం వల్ల మైట్ బీ వాళ్ళ మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతాయి తప్ప సో దానికి మించి ఇంకా జరగాల్సినవి ఏముండదు. సో ఇఫ్ స్మోకింగ్ స్టాప్ చేస్తే లైక్ 30 to 40% ఆఫ్ రిస్క్ అనేది ఫర్టిలిటీ మీద తగ్గడం జరుగుతుంది. సో దెన్ అగైన్ 25% ఆఫ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేది తగ్గిపోతుంది. సో ఒక్కసారి స్మోకింగ్ స్టాప్ చేయడం వల్ల లైక్ 20 minutes ఆఫ్ లైక్ ఆక్సిజన్ అనేది లెవెల్స్ అనేది తగ్గిపోతుంది, 20 minutes బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది, 7 daysలో ఆక్సిజన్ లెవెల్స్, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేటివి స్టెబుల్ అవ్వడం జరుగుతుంది. దెన్ వితిన్ ద 90 days ఆఫ్ స్పాన్లో లైక్ ఆర్గన్స్ కూడా అన్నీ స్టేబుల్గా వర్క్ చేయడం జరుగుతుంది. వితిన్ 3 months బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో జరుగుతుంది, ప్లస్ బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉంటుంది. సో ఇది స్మోకింగ్ ఆపడం వల్ల జరిగేది లైక్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అంటే స్మోకింగ్ చేయడం వల్ల బేసికల్లీ జరిగేది ఏంటంటే లైక్ బ్లడ్ ప్రెషర్ అనేది హై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగరెట్ తాగారు ఒక రోజులో కానీ, లేదా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మోక్ చేసాం, సో ఒక సిగరెట్ కంప్లీట్ అయిపోయే వరకు సో 120/80 బ్లడ్ ప్రెషర్ ఉండాల్సింది కాస్త ఆబ్వియస్లీ 140/90 లేదా 145 అంటే బేస్డ్ ఆన్ ద పర్సన్. సో బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల
వాళ్ళకి యాంగ్జైటీ మూడ్ స్వింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. లైక్ చాలామంది ఏమనుకుంటారు అంటే లైక్ ఇట్ విల్ బీ లైక్ స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది, స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది, మనకి టెన్షన్ అనేది పోతుంది అని అనుకుంటారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సో అక్కడ జరగడం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది హై అవుతుంది. సో అన్ని వెజల్స్ కూడా టైట్ జరిగిపోవడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ పోతుంది అన్నలా ఉంటుంది. బట్ ఇంటర్నల్గా బ్లడ్ ప్రెషర్ అనేది చాలా వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయి. లైక్ ఎక్సెసివ్ అమౌంట్ నికోటిన్ తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. హార్ట్ స్ట్రోక్ ఎలా వస్తుంది అని అంటే బ్లడ్ ప్రెషర్ అయితే ఆబ్వియస్లీ వెజల్స్ బ్లాక్ అవ్వడం వల్ల సో ఇమీడియట్లీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా హార్ట్ అటాక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ హార్ట్ అటాక్స్ గురించి తీసుకుంటే ఎక్కువ ఇంతకు ముందు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తూ ఉండేవి. బట్ ఇప్పుడు చూసుకుంటే చాలా 10 to 25 years లోపు ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. అంటే దీనికి రీజన్ మనకి కోవిడ్లో ఈ వ్యాక్సినేషన్ అనేది ఏదైతే ఉందో దానివల్ల కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు. కోవిడ్లో వ్యాక్సినేషన్ అనేది హార్ట్ అటాక్స్కి అది డిఫరెంట్ టాపిక్. బట్ ఈ ప్రజెంట్గా ఒక 2-3 years నుంచి కంపేర్ చేసుకుంటే లైక్ ఒక 15 years నుండి లేదా 10 years నుండి 25 ఏజ్ గ్రూప్ లేదా 10 ఏజ్ గ్రూప్ నుండి 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకి మోస్ట్లీ రావడం జరుగుతుంది హార్ట్ అటాక్స్. సో వెరాజ్ ఇన్ జిమ్స్, వెరాజ్ ఆన్ రోడ్స్, సో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మోస్ట్లీ జిమ్స్లో జరుగుతున్నాయి అని అంటున్నారు. సో హార్ట్ అటాక్స్ 10 ఏజ్ గ్రూప్ నుండి 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఎందుకు ఈ 2-3 yearsలో ఆల్మోస్ట్ 80% పెరిగింది వరల్డ్ కంపేరింగ్ విత్ ద వరల్డ్. సో వరల్డ్లోనే చూసుకుంటే ఓన్లీ నాట్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ తెలంగాణ, నాట్ ఇన్ హైదరాబాద్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్. సో వరల్డ్ మొత్తంలో తీసుకుంటే 80% ఆఫ్ ద టీనేజర్స్ లైక్ 10+ ఏజ్ వాళ్ళ నుంచి 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. ఎందుకు వాళ్ళకే అంత చిన్న ఏజ్లో వస్తున్నాయి అని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ ఫుడ్, లైక్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి, బర్గర్స్ కానివ్వండి, స్నాక్స్లో మీరు లైక్ చిప్స్ తీసుకోవడం వల్ల, లైక్ డిఫరెంట్ డీప్గా ఫ్రై చేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల దానివల్ల ఏమవుతుంది అంటే హార్ట్లో కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవుతుంది. సో కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అయిన తర్వాత సో వాళ్ళకి ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ సడన్ సో కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోయి సడన్లీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎక్కడ కూడా హైజీన్ ఫుడ్ అనేది లేదు. సో మనం మార్నింగ్ లేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి తీసుకుంటే నైట్ డిన్నర్ వరకు కూడా ఎక్కడ కూడా చూసినా ప్రాసెస్డ్ ఫుడ్డే ఉంటుంది. ఫర్మెంటేషన్ ఫుడ్ మనం మోస్ట్లీ ప్రిఫర్ చేస్తున్నాం. ఫర్మెంటేషన్ ఫుడ్ అయినా ప్రాసెస్డ్ ఫుడ్ అయినా ఎక్సెసివ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం వల్ల, క్లాటేజెస్ ఎక్కువ రావడం వల్ల సో అది దానివల్ల హార్ట్ అటాక్స్ అనేవి రావడం జరుగుతుంది. సో హైజీన్ ఫుడ్ అనేది మనం ఎక్కడ కూడా మెయింటైన్ చేయట్లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి తీసుకున్న లంచ్కైనా చూసిన బిర్యానీస్, ఎక్కడ చూసిన బర్గర్స్, KFCs మనం ఇవే ప్రిఫర్ చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా న్యాచురల్గా ఫుడ్స్ తీసుకోవడం కానివ్వండి, స్ప్రౌట్స్ తీసుకోవడము, లైక్ డైరీ ప్రోడక్ట్స్ ఇన్ ద సెన్స్ నాట్ అబౌట్ చాక్లెట్స్, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ చాక్లెట్స్. డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ ఎవరు కూడా కన్జ్యూమ్ చేయడానికి ఇష్టపడరు. టీ అంటేనే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, బిర్యానీస్ అంటేనే ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో మనం దాన్ని లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో దాని లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి అని అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, ప్రాపర్ యోగా చేసుకోవడం, ప్రాపర్ వాకింగ్ చేసుకోవడము, సో డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడం వల్ల సో బ్లడ్ అనేది మనకి ప్యూరిఫికేషన్ అవ్వడము, ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ మనం పక్కన పెట్టేసి సో ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని ప్రాపర్ డైట్ తీసుకుంటే సో హార్ట్ అటాక్స్ అనేది మనము అధిగమించవచ్చు అని నా ఒపీనియన్. ఓకే, ఇన్ని రోజులు ఓన్లీ స్మోకింగ్ వల్ల లేదా ఈ వ్యాక్సినేషన్ వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువైనాయి అనే ఒక అపోహ ఉండేది. ఇప్పుడు మీరు ఫుడ్ వల్ల కూడా అని చెప్పేసి ఆబ్వియస్లీ ఫుడ్ వల్ల. ఎందుకు అని అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మనం డీప్గా ఫ్రై చేసింది, మంచూరియాస్ ఉంటాయి, స్నాక్స్ ఏవైనా తీసుకోండి మీరు. డీప్ ఎక్కడ పోయినా కూడా మీరు డీప్, ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది, లేటెస్ట్ న్యూస్ ప్రకారం చూసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్తో హార్ట్ స్ట్రోక్ వచ్చినాయి అని యూఎస్లో కూడా లేటెస్ట్ రీసెర్చ్. నమ్మడానికి ఎంత వింతగా ఉండొచ్చు, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే హార్ట్ అటాక్ వస్తుందని మీకు క్వశ్చన్ అనిపించవచ్చు. బట్ అది ఎంత డీప్గా ఫ్రై చేస్తారు వాళ్ళు. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది డీప్గా ఫ్రై చేయడం వల్ల దాన్ని 10 times యూజ్ చేస్తాడా ఆయిల్, 15 times యూజ్ చేస్తారా, 30 times యూజ్ చేస్తారా అనేది మనం వీ కాంట్ ఎస్టిమేట్. ఎక్కడ కూడా ఎవరు 1 timeకి యూజ్ చేసి మళ్ళీ అది డిస్కార్డ్ చేసి మళ్ళీ కొత్త ఆయిల్ అయితే ఎవరు బెటర్ కదా. సో ప్రజెంట్గా ఉన్న సొసైటీలో ఆల్మోస్ట్ దాన్ని 15 to 10 times యూజ్ చేస్తారు. డీప్గా ఫ్రై అవ్వాలి అని అంటే ఆబ్వియస్లీ ఆయిల్ అనేది ఫుల్ డీప్గా లైక్ హీట్ అయ్యి ఉంటుంది. సో దాన్ని 10-15 times ఒకటే ఆయిల్ని, రిఫైన్డ్ ఆయిల్ని మీరు అంతే డీప్గా చేస్తే ఆబ్వియస్లీ అది మీకు పాయిజనే కదా. పాయిజన్ మనం తెలిసి తాగుతామా? పాయిజన్ తెలిసి తాగం కదా. సో ఏమో అది కూడా ఇది అంతే, ఇది తెలియక జరుగుతుంది, తెలిసి మనం పాయిజన్ తాగం, అంతే డిఫరెన్స్. సో ప్రాసెస్డ్ ఫుడ్ అనేది
కొలెస్ట్రాల్ పెరగడం వల్లనే హార్ట్ అనేది స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఓకే. యా యాక్చువల్గా మనం ఇందాక స్మోకింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అవును. అంటే యాజ్ ఏ డాక్టర్గా యా ఈ స్మోక్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళకి మానడానికి మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా, మోటివేషన్ ఆర్? సో మోటివేషన్ ఏంటి అని అంటే లైక్ స్మోకింగ్ అనేది ఎలా అంటే లైక్ మీకు తెలియకుండానే మిమ్మల్ని అది సూసైడ్ చేస్తుంది. ఎలా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, సో అది లోపల మీకు ఏం జరుగుతుంది అనేది మీకు తెలియకపోవచ్చు. బట్ ఎట్ ద ఏజ్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైక్ వన్ ఫైన్ డే మైట్ బి యూ వుడ్ బి కొలాప్స్డ్. ఎలా అని అంటే లైక్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి స్మోకింగ్ వల్ల. సో మెన్లో కానివ్వండి విమెన్లో కానివ్వండి. సో డిఎన్ఏ అనేది ఒకటి స్పర్మ్లో ఉంటుంది. సో స్ట్రక్చర్ అనేది షేప్ చేంజ్ అయిపోతుంది స్పర్మ్ది. సో స్పర్మ్ షేప్ చేంజ్ అయినప్పుడు డిఎన్ఏ స్ట్రక్చర్ చేంజ్ అయినప్పుడు సో ఆబ్వియస్లీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. ప్రజెంట్ లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం 20-35% ఆఫ్ డిఎన్ఏస్ ఈ స్మోకింగ్ ఎవరైతే చేస్తున్నారో సో డిఎన్ఏ షేప్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మెన్లో కూడా ఫేస్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎలా ఉంటుంది అని అంటే లైక్ ఓన్లీ విమెన్ మీద క్వశ్చన్ ఉంటుండే, లైక్ మీ సైడే ప్రాబ్లం ఉంది అందుకనే చెప్పి కన్సీవ్ అవ్వట్లేదని అంటుండే. బట్ లేటెస్ట్ రీసెర్చర్స్ ఆర్ సేయింగ్ అంటే లైక్ మెన్ స్మోకింగ్ చేయడం వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల లైక్ ఏజ్ కూడా రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. సో అది దానివల్ల ఈ డిఎన్ఏ షేప్ అనేది రాకపోవడం వల్ల సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఎంత స్మోకింగ్ తొందరగా క్విట్ చేస్తే అంత తొందరగా మీరు లైక్ యూ కెన్ గో హెడ్. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కామన్ మ్యాన్స్కి అయితే తెలీదు, డాక్టర్కి ఖచ్చితంగా తెలుసు. సో అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, డాక్టర్స్ కూడా చాలా మంది స్మోక్ చేస్తున్నారని, తెలిసి కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటారు? అదే చెప్తున్నా, స్మోకింగ్ హ్యాస్ బికమ్ ఏ వెరీ ఫ్యాంటసీ. అది చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఇండియానే కాకుండా యుఎస్లో తీసుకున్నా కూడా యుఎస్లో ఆల్మోస్ట్ మీ సర్జన్స్ ఉంటారు, స్మోక్ చేసిన తర్వాతనే వాళ్ళకి సర్జరీ చేయడానికి వెళ్తారు. సో ఎందుకు అని అంటే లైక్ ఇట్ హ్యాస్ అ ఫ్యాంటసీ. లైక్ అదే చెప్తున్నాను, వాళ్ళకి తెలుసు అది స్ట్రెస్ని రిలీవ్ చేయదని తెలుసు, నికోటిన్ ఉంటే మనం కాన్స్టెంట్గా ఉంటామని చెప్పేసి అది వాళ్ళకి తెలుసు. బట్ స్టిల్ తెలిసి ఎందుకు చేస్తారంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ ఫ్యాంటసీ. వాళ్ళకి అలవాటు, హ్యాబిచువల్ వాళ్ళు చేసుకున్నారు. అంటే ఇప్పుడు నేను తాగితే నాకు స్ట్రెస్ పోతుంది అని చెప్పేసి అది మెంటల్లీ ఫిక్స్ అయ్యారు. సో మెంటల్లీ ఫిక్స్ అయ్యారు, ఫిజికల్లీ ఫిక్స్ అయ్యారు కాబట్టి సో వాళ్ళు స్మోకింగ్ అనేది ఆబ్వియస్లీ డాక్టర్స్ అని అంటున్నారు, పర్టికులర్గా డాక్టర్స్కి తెలిసి కూడా తాగుతున్నారు అని అంటే లైక్ అది వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఏం చేయలేం కదా దానికి. సెక్స్ స్ట్రెస్ని తగ్గిస్తుందా? సో డెఫినెట్లీ స్ట్రెస్ అనేది సెక్స్ తగ్గిస్తుందా లేదా అనేది అంటే డెఫినెట్లీ ఐ సే ఎస్. ఎందుకు అని అంటే లైక్ సెక్స్లో వీ హ్యావ్ ఎ టూ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ వన్ ఈజ్ సెరిటోనిన్, వన్ ఈజ్ ఆక్సిటోసిన్. సో సెరిటోనిన్ అండ్ ఆక్సిటోసిన్ ఎలా అంటే లైక్ ఎప్పుడైతే పార్ట్నర్స్ కలుస్తారో లైక్ వెన్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ని హగ్ చేస్తారో సో ఆ టైంలో విమెన్కి లైక్ ఆక్సిటోసిన్ అనేది హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. సో ఆక్సిటోసిన్ రిలీజ్ అయినప్పుడు స్ట్రెస్ అనేది ఆబ్వియస్లీ ఆటోమేటికల్లీ రెడ్యూస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెరిటోనిన్ రిలీజ్ అవుతుంది. పర్టికులర్గా మీరు సెక్స్లో అన్నాడు కాబట్టి సో వెన్ ద పార్ట్నర్ మీట్స్ ద మెన్ అండ్ విమెన్ కలుస్తారో ఆ టైంలో సెరిటోనిన్ అండ్ ఆక్సిటోసిన్ అనేది హార్మోన్ ఉంటుంది. సో అది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో బాడీలో నుంచి లైక్ ఇట్స్ ఎ స్ట్రెస్ ఇన్హిబిటర్స్, వి కాల్ ఇట్ యాజ్ అ స్ట్రెస్ ఇన్హిబిటర్స్. సెరిటోనిన్, ఆక్సిటోసిన్ అనేది ఎప్పుడైతే బాడీలో నుంచి ప్రొడ్యూస్ అయిపోతుందో సో ఆబ్వియస్లీ సెక్స్లో సెక్స్ అంటే లైక్ స్ట్రెస్ని బర్స్ట్ చేస్తుంది అని చెప్పేసి వీ కెన్ సే ఇట్ యాజ్. సో ఈ టూ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మెన్కైనా విమెన్కైనా కానీ కూడా స్ట్రెస్ అనేది రిలీఫ్ ఉంటుంది. కెన్ వీ హ్యావ్ సెక్స్ ఆన్ పీరియడ్స్? Yes, of course, definitely we can have sex on periods. But the thing is, పీరియడ్స్లో సెక్స్ చేయడం అనేది ఇట్ డజంట్ మ్యాటర్. లైక్ ప్రాబ్లమా కాదా అని అంటే లైక్ వెన్ ప్రాబ్లమ్ అక్కర్స్ అంటే లైక్ ఎప్పుడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో లైక్ వజైనల్ ఇన్ఫెక్షన్స్ సో ఆ టైంలో చేయడం, లేదా ఇఫ్ ఇన్ కేస్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఆ టైంలో చేయడం వల్ల ఏమంటే లైక్ పార్ట్నర్కి అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వచ్చు మేబీ. బట్ హ్యావింగ్ సెక్స్ ఇన్ ద పీరియడ్స్ ఇస్ క్విట్ కామన్. సో పీరియడ్స్లో కూడా చేయొచ్చు, బట్ వీ షుడ్ మన హెల్త్ చూసుకోవడానికి కోసం వీ షుడ్ యూజ్ ద ప్రొటెక్షన్స్. సో ఐ కుడ్ సే డెఫినెట్లీ ఎస్ ఫర్ దిస్. ఓకే. అండ్ అంటే పీరియడ్స్ టైంలో సెక్స్ అనేది ప్రెగ్నెన్సీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారు, అది నిజమేనా? యా, అది ఆబ్వియస్లీ కరెక్ట్. అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు అని కాదు, సైకిల్ అనేది ఉంటుంది. లైక్ పీరియడ్స్ వచ్చే ముందు కానివ్వండి లేదా పీరియడ్స్ అయిపోయాక సైకిల్ అనేది ఉంటుంది. సో ఆ సైకిల్లో డెఫినెట్లీ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్.
సో ఆ టైంలో చేస్తే ఇఫ్ వీఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ సో డెఫినెట్లీ వీ షుడ్ యూస్ ద ప్రొటెక్షన్స్. సో ప్రొటెక్షన్స్ లేకుండా చేయడం వల్ల డెఫినెట్లీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకనంటే సైకిల్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి. అంటే కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సైకిల్ మీన్స్ ఏదైనా ఎగ్జాంపుల్? సైకిల్ ఇన్ ద సెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 days సైకిల్ ఉంది ఇప్పుడు, మెన్స్ట్రువల్ సైకిల్ ఫర్ 5 days ఆర్ 5 to 6 days ఉంటుంది. సో మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయాక, మెన్సెస్ అయిపోయాక నెక్స్ట్ 3-4 days వరకు కూడా ఇన్హిబిటర్స్ యాక్టివ్గా ఉంటుంది. సో ఓవరీస్ అనేవి యాక్టివ్గా ఉంటుంది. సో ఓవరీస్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ స్పర్మ్ ఓవంతో యాక్టివ్ అయినప్పుడు, ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూజ్ అయినప్పుడు కానివ్వండి, సో ఎలా అంటే లైక్ ఇమ్మీడియట్లీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ జైగోట్ అనేది ఇమ్మీడియట్గా ఫామ్ అయిపోతుంది. సో ఆ టైంలో ప్రెగ్నెంట్ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెక్స్ తర్వాత మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? పర్టికులర్లీ దెర్ ఈస్ నో ఫుడ్ ఫర్ ఆఫ్టర్ ద సెక్స్. అంటే సెక్స్ చేసిన తర్వాత ఇదే ఫుడ్ అని ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. లైక్ అలాంటి రీసెర్చెస్లో కూడా అట్లా తీసుకోవడం వల్ల జరుగుతుంది అనేది ఎక్కడ కూడా లేదు. బట్ వాట్ ఐ సజెస్ట్ ఈజ్ లైక్ హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ ద సెన్స్ లైక్ జ్యూసెస్ తీసుకోవడం కానివ్వండి, లైక్ ఏదైనా షేక్స్ కానివ్వండి, లైక్ షేక్స్ ఇన్ ద సెన్స్ ఏదైనా ప్రోడక్ట్స్ ఐ మీన్ లైక్ డైరీ ప్రోడక్ట్ ఏదైనా తీసుకోవడం వల్ల మనకి లైక్ అలసిపోయిన ఫీలింగ్ అనేది ఉండదు. సో అలా దానికి ఐ కెన్ సజెస్ట్ ఫ్లూయిడ్స్. ఓకే, చాలామంది లేడీస్ ఇంట్లో ఏదైనా పూజలు వ్రతాలు ఉన్నాయంటే ఆ టైంలో పీరియడ్స్ దగ్గరికి వస్తున్నాయంటే ట్యాబ్లెట్స్ యూస్ చేయడం, పీరియడ్ డిలే పిల్స్ అని యూస్ చేస్తుంటారు. దానివల్ల ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ. సో లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం ఇఫ్ ఇన్ కేస్ డిలే చేయడానికి ఎవరైతే పిల్స్ తీసుకుంటున్నారో, సో ఎవ్రీ వన్ షుడ్ నోట్ దిస్. లేటెస్ట్ రీసెర్చెస్లో మీరు నమ్ముతారో లేదో, ట్రస్ట్ మీ, బట్ రేర్ కేసెస్లో there is a chance of getting heart attack. Okay. There is a chance of highly getting heart attack. Liver damage అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇట్స్ ఎ రేర్ బట్ ఐ కెన్ సజెస్ట్. ఓకే. సో ఇది ఎవ్రీ వన్ షుడ్ నోట్, ఎవ్రీ విమెన్ షుడ్ నోట్ దిస్. సో పిల్స్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో లైక్ దాన్ని మెన్స్ట్రువల్ సైకిల్ని ఆపడానికి, సో ఫర్ వన్స్ ట్వైస్ థ్రైస్ ఇస్ ఓకే, బట్ ఫ్రీక్వెంట్లీ ఎవరైతే తీసుకుంటున్నారో దెర్ ఈస్ ఏ హై రిస్క్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ అటాక్ అండ్ లివర్ డ్యామేజ్ ఆల్సో. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా అవుతుంది ప్రైమరీగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. సో సెకండరీ, థర్డ్ అంటే మనం సెకండరీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ లేటెస్ట్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి అనంటే దెర్ ఈస్ ఎ హై రేట్ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ అటాక్. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఎక్సెసివ్గా తీసుకుంటున్నారో, ఎవరైతే దాన్ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నారో, సో వాళ్ళకి ఐఎమ్ జస్ట్ క్వశ్చనింగ్ థింగ్. ఓకే, అంటే ఇప్పుడు పీరియడ్స్ డిలే అవ్వడానికి ఉన్నాయి పిల్స్ అండ్ త్వరగా రావడానికి అది కూడా అంతే డేంజర్. సో డెఫినెట్లీ అంటే రావడానికి ఏ పిల్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పిల్స్ తీసుకున్నా కూడా ఎవ్రీ పిల్ హ్యాస్ ఎ డ్రగ్ ఎఫెక్ట్ ఉంటుంది. లైక్ ఎవ్రీ పిల్ హ్యాస్ ఎ సైడ్ ఎఫెక్ట్. ప్రతి పిల్కి కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. జనరల్ సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి నాసియా ఉంటుంది, వామిటింగ్స్ ఉంటున్నాయి, డిజీనెస్ ఉంటుంది. ఇది కాకుండా సివియర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బట్ లేటర్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఇట్ విడ్ బి ఎఫెక్టింగ్ ఆన్ డిఫరెంట్ మల్టిపుల్ ఆర్గన్స్. స్టెరాయిడ్స్ అనేవి మజిల్ గెయిన్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతున్నాయా? యా, డెఫినెట్లీ. స్టెరాయిడ్స్ అనేటివి ఎలా అంటే మజిల్ గెయిన్కి ఎఫెక్టివ్గా ఉంటుంది. తొందరగా ఇన్స్టాంట్గా మీకు మజిల్స్ కూడా గెయిన్ అవుతాయి. ఓకే. ఎంత తొందరగా గెయినింగ్స్ ఉంటాయో అంతే తొందరగా కూడా ఆర్గన్స్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి. లైక్ కిడ్నీ డ్యామేజ్ కానివ్వండి, లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వనివ్వండి, లైక్ మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, కిడ్నీ తొందరగా డ్యామేజ్ అయిపోతుంది, హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది, హార్ట్ డిసీజెస్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళకి మీరు చూస్తే యాక్నీ అనేది చాలా ఉంటుంది. లైక్ ఫేస్ మీద కానివ్వండి, బాడీ మీద ఎక్కడ చూసినా కూడా ఫుల్ ఆఫ్ యాక్నీ ఉంటుంది. సో స్టెరాయిడ్స్ అనేది చాలా హార్మ్ఫుల్ ఫర్ బాడీ. ఓకే, అంటే యాజ్ ఎ డాక్టర్గా మీరు స్టెరాయిడ్స్ తీసుకున్న బాడీ ఏంటి, నార్మల్గా జిమ్కి వెళ్ళి గెయిన్ చేసిన బాడీ ఏంటి అనేది మీరు చెప్పగలరా చూసి? ఎస్, డెఫినెట్లీ చెప్పవచ్చు. ఎందుకనంటే స్టెరాయిడ్స్ తీసుకున్న బాడీకి నార్మల్గా డైలీ యాక్టివిటీస్ చేసిన పర్సన్కి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బాడీ తీసుకోండి, ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 6 to 7 years నేను వర్కౌట్ చేస్తున్నాను. అంటే న్యాచురల్గా నేను బాడీ గెయిన్స్ చేస్తున్నాను, లైక్ డైట్ ప్రిఫర్ చేసి. కంప్లీట్గా స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళ బాడీని మీరు ఈజీగా ఎలా గుర్తుపట్టవచ్చు అంటే లైక్ మస్కులర్ బాడీ ఉంటుంది వాళ్ళది, కంప్లీట్లీ 6 pack ఉండేసి
ట్రైసప్ షేప్స్ కానివ్వండి, బైసప్ షేప్స్ కానివ్వండి, షోల్డర్స్ షేప్స్ కనిపించడము, Okay. చెస్ట్ ఈజీగా మనం చెప్పేయచ్చు. లైక్ స్టెరాయిడ్స్ ఎవరైతే తీసుకుంటారో న్యాచురల్గా ఎక్కడ కూడా యాప్స్ కానివ్వండి, షోల్డర్స్ కానివ్వండి, మజిల్స్ అంత తొందరగా కటింగ్స్తో సహా మనకి గెయినింగ్స్ రావు. సో స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఇన్స్టెంట్గా రిజల్ట్స్ ఉంటుంది. లైక్ విత్ ఇన్ 6 months to 1 year వీ కెన్ బిల్డ్ ద బాడీ. స్టెరాయిడ్స్ ఎంత హార్మ్ఫుల్ అంటే లైక్ న్యాచురల్గా చేసుకోవడం బెటర్. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల నేను చెప్పినట్టు మీ కిడ్నీ డ్యామేజెస్ కానివ్వండి, హార్ట్ డిసీజెస్ కానివ్వండి, స్కిన్ ప్రాబ్లం, యాక్నీ ప్రాబ్లమ్స్, మల్టిపుల్ ఫంక్షన్స్ ఆగిపోవడం జరుగుతుంది. సో దీన్ని స్టెరాయిడ్స్ తీసుకోకపోవడం బెటర్ అకార్డింగ్ టు మై ఒపీనియన్. ఓకే, జిమ్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోటీన్ పౌడర్ అనేది మ్యాండేటరీనా? జిమ్కి వెళ్ళే వాళ్ళకి యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ హ్యావ్ టు సే ఈజ్ లైక్ ప్రోటీన్ పౌడర్ అనేది ఒక మిల్క్ ప్రోడక్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది. ఓకే, సో ప్రోటీన్ పౌడర్ తీసుకున్నంత మాత్రం అదేం పెద్ద విషయం కాదు తీసుకోవడంలో. సో ప్రోటీన్ పౌడర్ అనేది మన డైలీ ఇంటేక్లో ప్రోటీన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 kgs వెయిట్ ఉన్నారు. సో 50 into 2 times చేసుకోవాలి. సో 50 into 2 అంటే లైక్ 100 అవుతుంది. సో 100 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ బాడీ. మీరు 50 kgs ఉన్నారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే 100 grams మీకు బాడీకి కావాలి. అంటే కేజీకి 2 grams లాగా కావాలి. సో 1 kg వెయిట్కి 2 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ రిక్వైర్డ్. సో మీరు 50 kgs ఉన్నారు కాబట్టి 100 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ రిక్వైర్డ్. సో 100 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 బాయిల్డ్ ఎగ్ తీసుకున్నారు. 1 బాయిల్డ్ కంప్లీట్ ఫుల్ ఎగ్ తీసుకుంటే 6 grams ఉంటుంది. ఓకే, సో 6 grams ఇంటూ ఇప్పుడు మీకు 100 grams ప్రోటీన్ కావాలి. సో ఒక 2 eggs తింటారు, మా అంటే ఒక 3 తింటారు, 4 తింటారు. 6 into 4 ఆబ్వియస్లీ ఎంత అవుతుంది మీకు? 24 grams అవుతుంది. సో రెస్ట్ ఆఫ్ ద 76 grams ఎలా తీసుకుంటావు మరి? సో 76 grams మీకు ప్రోటీన్ కావాలంటే రైస్ తీసుకుంటావు, ఎన్ని తీసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే 50 to 60 grams ప్రోటీన్ కవర్ అవుతుంది. సో రెస్ట్ 40 grams కావాలి. సో 40 grams కవర్ చేయాలి అని అంటే ఎలా చేస్తారు? ఓకే, సో ఆ ప్రోటీన్ మనం ఏదైతే తీసుకుంటామో 1 scoopలో 25 grams ఉంటుంది. సో బిగినర్స్ 25 grams తీసుకోవచ్చు, ఇంటర్మీడియట్ వాళ్ళు 2 scoops తీసుకోవచ్చు. 2 scoops ఇన్ ద సెన్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, ఆఫ్టర్ ప్రీ వర్కౌట్ లేదా పోస్ట్ వర్కౌట్లో కూడా తీసుకుంటారు కొంతమంది. సో 25 grams మార్నింగ్, 25 grams నైట్. సో 50 grams అయిపోయింది. 100 grams ఆఫ్ చికెన్ తీసుకోండి. దాంట్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ 100 grams చికెన్లో దాదాపు ఒక 50 grams లేదా 40 grams ప్రోటీన్ వస్తుంది. 100 grams అక్కడే అయిపోయింది. సో అలా ప్రోటీన్ పౌడర్ ఒక్కటేసారి మనం ప్రోటీన్ ఎక్కడైతే స్టిమ్యులేట్ చేయలేకపోతామో సో ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకొని దాంతో మనం ఇంటేక్ ఏదైతే ఉంటుందో దాన్ని కౌంట్కి స్టేబుల్ చేస్తాం. ఓకే, సో ప్రోటీన్ పౌడర్ తీసుకున్నంత మాత్రం మనకేం హార్మ్ఫుల్ లేదు. కాకపోతే ప్రోటీన్ పౌడర్స్లో చూసి బ్రాండెడ్స్ ఏవైతే ఉంటాయో అవి మంచి బ్రాండ్స్ తీసుకోవాలి అంటే నా సజెషన్. ఎందుకు అని అంటే దాంట్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది మ్యాండేటరీ. ఓకే, ప్రోటీన్ పౌడర్స్లో మోస్ట్లీ బ్రాండెడ్ లేకుండా ఉన్న ప్రోడక్ట్స్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేటివి ఉండదు. సో ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది ఒక దాంట్లో ఉంటే డైజెషన్ ప్రాబ్లం అనేది వీ కెన్ రెడ్యూస్. యూ డోంట్ మైండ్ మీ డైట్ చెప్పండి మా వ్యూవర్స్ కోసం. ఎస్, డెఫినెట్లీ. సో నేను వ్యూవర్స్ కోసం లైక్ నేను రెగ్యులర్ బేసిస్లో చేసేది ఏంటంటే రెజిన్స్ ముందు రోజు నైట్ మనం సోక్ చేసి, రెజిన్స్ ఇన్ ద సెన్స్ కిస్మిస్ అంటారు మన లాంగ్వేజ్లో. సో కిస్మిస్ నైట్ నానబెట్టేసి ఒక కొన్ని ఏమంటారు లైక్ ఒక 20 to 30 grams అలా లేదా ఒక ఎఫర్డబుల్ దాంట్లో పెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత ఆ వాటర్ తాగేస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి, మనకి పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో స్కిన్ మీద యాక్ని అనేది కూడా రాదు దానివల్ల. సో ఆ వాటర్ తాగేసి ఆ రెజిన్స్ తినేసి ఆఫ్టర్ దట్ స్ప్రౌట్స్ డెఫినెట్లీ తింటాను. దాని తర్వాత మిల్క్ అనేది ఉంటుంది. సో లంచ్కి వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఓన్లీ 100 grams to 50 grams లైక్ రైస్ 100 grams తీసుకోవడంతో ఒక 15 to 10 grams ఆఫ్ ప్రోటీన్ కవర్ అవుతుంది. దెన్ అగైన్ 100 to 150 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్. సో చికెన్ బ్రెస్ట్ ఓన్లీ బాయిల్ చేసుకోవడం. దెన్ అగైన్ ఈవినింగ్ స్నాక్స్లో పీనట్ బటర్ విత్ బ్రెడ్. సో అది లేదా 2 bananas తీసుకొని షేక్ చేసుకుని అన్న అలా కూడా చేయొచ్చు. లైక్ ఒక 2000 calories వీ కెన్ లైక్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు లైక్ బనానా షేక్తో. 200 ml ఆఫ్ మిల్క్, 2 bananas, 1 spoon of peanut butter. Then if you can afford, then you can go ahead with the dry fruits. సో ఇవన్నీ యాడ్ చేసి ఒక థిక్ షేక్ చేసుకొని మనం తాగడం వల్ల 1500 to 1800 లేదా 2000 calories మనం ఇంటేక్ తీసుకోవచ్చు. దెన్ అగైన్ పోస్ట్ వర్కౌట్, నేను యాక్చువల్లీ ఈవినింగ్లో చేస్తాను వర్కౌట్.
సో నైట్లో మనం వర్కౌట్ చేసినప్పుడు పోస్ట్ వర్కౌట్లో నేను ఓన్లీ 6 eggs లేదా 4 eggs తీసుకోవడము, ఓన్లీ ఎగ్ వైట్స్, యాగ్ తీసుకోకుండా ఓన్లీ ఎగ్ వైట్స్ తీసుకుంటాను. దెన్ అగైన్ 200 grams ఆర్ 150 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్ అగైన్. సో ఇది జనరల్ డైట్. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా బల్కింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి పీనట్ బటర్ బ్రెడ్ కానివ్వండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైటమిన్ ఫ్రూట్స్ తీసుకోవడము, స్ప్రౌట్స్ తీసుకోవడము, మళ్ళీ చికెన్ బ్రెస్ట్, వేగన్ వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ వెజిటేరియన్ వాళ్ళు ఉంటే పన్నీర్ హెల్ప్ అవుతుంది. లైక్ కంప్లీట్గా పన్నీర్ మీకు ఒక 100 grams పన్నీర్ తీసుకుంటే మీకు దాంట్లో ఒక 30 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్. సో మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడము డిఫరెంట్ ఫ్రూట్స్తో హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది జనరల్ డైట్. ఇప్పుడు మీరు చెప్పిన డైట్, ఈ జిమ్, ఎక్సర్సైజ్ ఖచ్చితంగా కంటిన్యూస్గా ఉంటేనే ఆ బాడీ అనేది అలా ఉంటుందా? అండ్ సడన్గా మనం మానేస్తే మళ్ళీ తగ్గిపోవడం? సో ఇది ఎవరైతే జిమ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు కన్సిస్టెంట్, ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అండ్ మోటివేషన్ అనేది ఉండాలి. సో ఒక్కసారి జిమ్ స్టార్ట్ చేస్తే లైక్ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్ స్టార్ట్ చేస్తాం, నర్సరీ టు 10th class ఉంటుంది, అదొక టార్గెట్ ఉంటుంది, 13 years ఆఫ్ లైఫ్ స్పాన్. సో మనం ఆ నర్సరీ టు 10th class వరకు మనం ఒక్కసారి స్కూల్ జాయిన్ అయ్యాక మధ్యలో స్టాప్ చేస్తామా, కంటిన్యూషన్ చేస్తామా? స్కూలింగ్, ఇంటర్మీడియట్, దెన్ అగైన్ అండర్ గ్రాడ్యుయేషన్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత పిహెచ్డి. మీరు ఎక్కడ కూడా ఆపడానికి ఆప్షన్ ఉండదు. ఎన్ని చదివినా కూడా మాస్టర్స్ డబుల్ పిహెచ్డీస్ కూడా ఉంటాయి. సో సేమ్ జిమ్ కూడా అంతే. జిమ్ ఎలా చేస్తామంటే లైక్ 1 year చేస్తాము, బాడీ వచ్చేసింది, ఇంకా బాడీ అలాగే ఉంటుంది అని అనుకుంటే దట్స్ కంప్లీట్లీ రాంగ్. సో ఇప్పుడు బాడీ బిల్డ్ చేసుకున్న తర్వాత అది స్టేబుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 kgs టార్గెట్ పెట్టుకున్నాం, 40 kgs ఉన్నప్పుడు. సో 40 kgs ఉన్నప్పుడు 60 kgs టార్గెట్ పెట్టుకొని ఆ 60 kgs వరకు ఎలా రావాలని ఒక 2 years వర్కౌట్ చేస్తూ, సో 60 kgs వచ్చేసిన తర్వాత ఇంకా నా జిమ్ అయిపోయింది, నా వెయిట్ పెరిగిపోయింది అంటే దట్స్ కంప్లీట్లీ రాంగ్. సో 60 kgs కాస్త మళ్ళీ తగ్గకుండా ఉండాలి అని అంటే కంటిన్యూయేషన్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్, ఎవ్రీడే యాక్టివిటీస్ అనేది ఉండాలి. లేదు అని అనుకుంటే లైక్ సైడ్ ఫ్యాట్స్ కానివ్వండి, బెల్లీ ఫ్యాట్స్ కానివ్వండి, మజిల్ సోర్నెస్ వచ్చేస్తుంది, క్రాంప్స్ రావడం జరుగుతుంది. సో డైలీ డే టు డే యాక్టివిటీస్ కంటిన్యూషన్ పెట్టుకోవడం వల్ల బాడీ స్టేబుల్గా ఉంటుంది, బాడీ హార్మోన్స్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది, లైక్ మూడ్ స్వింగ్స్ చేంజ్ అవ్వకుండా కూడా ఉంటుంది. యాక్చువల్గా ఈ ఫిట్నెస్ అనేది కొంతమందికి అంటే యాక్టింగ్ ఫీల్డ్లో కానీ దానికి అవసరం వచ్చి కావాలని చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియాలో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి స్టెరాయిడ్స్ తీసుకోవడం అలా చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే, సో వాళ్ళకి నేను ఏం సజెస్ట్ చేస్తున్నాను అంటే లైక్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల లేటెస్ట్గా మనకి ఈరోజు మార్నింగ్ కూడా జోస్ అని చెప్పేసి బ్రెజిల్ బాడీ బిల్డర్ ఈరోజు మార్నింగ్ చనిపోవడం జరిగింది. ఈజ్ 28 years old. సో ఎందుకు చనిపోయాడు అంటే జిమ్లో ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లైక్ స్టెరాయిడ్స్ బాడీ, సో కంప్లీట్లీ స్టెరాయిడ్ అండ్ ఈజ్ అ బాడీ బిల్డర్. సో తను స్టెరాయిడ్స్ ఎక్సెసివ్గా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ హై అవ్వడం వల్ల హార్ట్ డిసీజ్, సడన్ స్ట్రోక్స్ అనేవి వస్తుంటాయి. సో నేను ప్రతి ఒక్కరికి స్టెరాయిడ్స్ ఎవరైతే ప్రిఫర్ చేయాలి, తీసుకోవాలి, లైక్ వేరే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు నేను చెప్పాల్సింది ఒకటే, లైక్ స్టెరాయిడ్స్ అనేది ఎలా అంటే లైక్ పుట్టగానే మనం స్టెప్స్ అయితే ఎక్కం కదా, లైక్ అంబాడుతూ ఉంటాం. సో ఇన్స్టాంట్గా పోతే మనం ఇన్స్టాంట్గానే మనం కూడా పైనకి వెళ్ళిపోతాం. ఇన్స్టాంట్ ఫుడ్ మనకి ఇప్పుడు 2 minutesలో మ్యాగీ చేసుకుంటాం. అదే మ్యాగీ కాకుండా మనం ఏదైనా ఫుడ్ ప్రాపర్ న్యాచురల్ ఫుడ్ ఏదైనా చేసుకోవాలంటే ఎన్ని hours పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రైసే తీసుకుంటాం. సో మనం ఇండియన్ నార్మల్ ఫుడ్, మనకి ఇండియన్ ఇప్పుడు సౌత్లో తీసుకుంటే ఇడ్లీ, నార్త్ ఈస్ట్లో తీసుకుంటే మనకి రైస్ ఉంటుంది. అంటే ఇండియన్ కల్చర్లో మనకి రైస్ అనేది ఒక ఫుడ్ కార్బోహైడ్రేట్స్కి. సో అది చేయాలి అని అంటే పొలం వేసి దానికి ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ రైస్ ప్యాడీ ఉంటుంది, అవన్నీ రిమూవ్ చేసి రైస్ వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ అనేది ఒకటి ఉంటుంది, అంటే టైం టేకింగ్ ప్రాసెస్. అదే 2 minutesలో మ్యాగీ చేసుకొని తింటే 2 minutes అది వరెస్ట్ ఫుడ్ అది యాక్చువల్లీ. సో సేమ్ స్టెరాయిడ్స్ కూడా అంతే. స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు ఇన్స్టాంట్గా బాడీ పెరుగుతుంది, బట్ ఇన్స్టాంట్గా కూడా నీ ఆర్గన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతుంది, లివర్ డ్యామేజ్ అయిపోతుంది, కిడ్నీస్ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ డిసీజెస్ వస్తాయి, లాట్ ఆఫ్ యాక్నీ ఉంటుంది, సివియర్ బ్లడ్ ప్రెషర్ అనేది హై అయిపోతుంది. సో ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం ఇన్ని కేసెస్ కాబట్టి, సో స్టెరాయిడ్స్ తీసుకునే ముందు ఒక్కసారి మనం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒకసారి మన హెల్త్ ఏంటి, సొసైటీలో ఎలా ఉన్నాం అనేది చెక్ చేసుకోవడం మ్యాండేటరీ. ఓకే. చాలామంది అబ్బాయిలకి అమ్మాయిల బూబ్స్ అనేవి ఉండడం ఉంటుంది, అది నార్మలేనా? అసలు ఎందుకు వస్తాయి అలా? లైక్ మ్యాన్ బూబ్స్ అనేటివి ప్రజెంట్గా గైనో అని అంటారు. సో అవి ఎందుకు వస్తాయి అని అంటే స్టెరాయిడ్స్ కూడా కొన్ని సందర్భాలలో అది కూడా ఒక కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల కూడా కొంతమందికి లేటెస్ట్గా గైనో ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నాయి.
సో గైనో ప్రాబ్లమ్ ఇవి మెన్ బూబ్స్ ఏవైతే అంటున్నారో మ్యాన్ బూబ్స్ అంటారు. సో దానికి ప్రాబ్లం ఏంటంటే దానికి ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేటివి ఎక్కడ కూడా లేవు. సో జనరల్లీ ట్రైనర్స్ చెప్తూ ఉంటారు ఎక్సర్సైజ్తో పోతాయి అని చెప్పేసి. బట్ అకార్డింగ్ టు మై సజెషన్, బట్ ఎక్సర్సైజెస్తో మెన్ బూబ్స్ అనేవి మ్యాన్ బూబ్స్ అనేటివి తగ్గించలేము. దానికి ఉన్న సొల్యూషన్ ఒకటే, ఓన్లీ సర్జరీస్ చేయడం వల్లనే మ్యాన్ బూబ్స్ అనేవి రెడ్యూస్ చేయగలుగుతాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంతమందికి గైనో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ గైనో ప్రాబ్లం చాలామంది రీసెంట్గా ఫేస్ చేస్తూ ఉన్నారు. సో అవి ఫుడ్ చేంజెస్ వల్ల, ఫుడ్ తీసుకోవడం, ఈ ఫ్యాట్ ఫుడ్ ఏవైతే ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ నేను చెప్పినట్టు ఇంతకుముందు ప్రీవియస్ టాపిక్లో, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అవి ఏం చేస్తాయి అని అంటే లైక్ మా బాడీలో హార్మోన్స్ని చేంజ్ చేస్తాయి. సో బాడీలో ఉన్న హార్మోన్స్ని చేంజ్ చేయడం వల్ల గైనో ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, ఒబిసిటీ ప్రాబ్లం కానివ్వండి, సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రేజ్ చేస్తాయి. సో అందుకనే చెప్పేసి ఎంత తొందరగా ఆయిల్ ఫుడ్ మనం లైక్ ఆపేస్తే అంత తొందరగా మనకి హార్మోనల్ అనేది డిఫిషియట్ కాకుండా ఉంటుంది. సో దీనికి ఉన్నది ఒక్కటే ఆప్షన్ ఏంటంటే ఓన్లీ సర్జరీస్ కెన్ రిలీవ్ దట్. సర్జరీస్ చేసిన తర్వాత కూడా లైక్ సక్సెస్ఫుల్ అవుతుందా అని అంటే లైక్ సక్సెస్ఫుల్ అవుతుందని కూడా మనం చెప్పలేము. సో నర్వ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో సీవియర్ నర్వ్ డ్యామేజెస్ ఉంటాయి. చాలామంది గైనో ప్రాబ్లం వల్ల ఎక్సెసివ్గా యూఎస్లో ఉంటుంది ప్రాబ్లం, గైనో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇండియన్లో ఏంటంటే మనం నార్మల్లీ ఎంత పట్టించుకోరు. బట్ ప్రజెంట్గా ఎక్కువ మంది ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, లైక్ ఎక్కువ మందికి ఒబిసిటీలో చూడడము, లైక్ వాళ్ళకి ఏంటంటే షేమ్ ఫీల్ అవ్వడము, లైక్ సొసైటీలో ఎవరైనా చూసినా ఏదైనా చేసినా కూడా లైక్ ఎవరైనా అంటారు ఏమో అన్న ఫీలింగ్తో వాళ్ళు షైనెస్ చాలామంది సర్జరీస్ చేయించుకుంటున్నారు. బట్ సర్జరీస్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే లైక్ నర్వ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మీరు ఒబెసిటీ అనే దాని గురించి చెప్పారు, అది కూడా ఈ ఫుడ్ వల్లే వస్తుందంటారా? ఒబెసిటీ అనేది కంప్లీట్లీ ఫుడ్ చేంజెస్ వల్ల. ఇప్పుడు ఎక్కడ కూడా మనకు హైజీన్ ఫుడ్ అనేది దొరకట్లేదు. ఎక్కడ చూసినా మనకి కంప్లీట్గా ప్రాసెస్డ్ ఫుడ్డే ఉంటుంది. లేదా ఇప్పుడు ఫర్టిలైజర్స్ మనకి డిఫరెంట్ హార్మ్ఫుల్ కెమికల్స్ వేసి మనకి క్రాప్స్ అన్ని ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు పొలం పండించకముందు న్యాచురల్గా ప్రాసెసింగ్ ఉంటుండే. ఇప్పుడు ఎవరు కూడా అందరు ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారు. డిఫరెంట్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి ఫర్టిలైజర్స్లో. అవే కెమికల్స్ వెజిటేబుల్స్ మీద ఎఫెక్ట్ పడి అవి మనం కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి హార్మోన్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల, సో ఒబిసిటీ ప్రాబ్లమ్స్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల, స్నాక్స్ వల్ల, టైం టు టైం తినకపోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో ఒబిసిటీ కూడా వస్తుంది. ఓవరాల్ వరల్డ్లో 8 బిలియన్ పీపుల్ ఉన్నారు. 8 బిలియన్ పీపుల్లో ఓవరాల్ వరల్డ్ 8 బిలియన్ పీపుల్లో 4.5 బిలియన్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఒబిసిటీ. 4.5 పీపుల్ అంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఒబిసిటీతో బాధపడుతున్నారు. లైక్ ఎక్స్ట్రా వెయిట్ ఉండడం, వాకింగ్ చేయకపోవడం, స్టెప్స్ ఎక్కగానే ఆయాసం రావడం, లైక్ చాలామందికి ఇవి రీసెంట్గా ఫేస్ చేస్తున్న ఇష్యూస్. వాకింగ్ ఎక్కువ చేయలేక వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వెయిట్ రెడ్యూస్ చేసుకోవడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం అనేవి ఉండవు. సో కొంతమందికి ఎక్కువ వెయిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టెప్స్ అసలు ఎక్కలేరు, ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ కూడా వాక్ చేయలేరు. సో వాళ్ళకి ఏంటంటే ఒబిసిటీ ఇంత తొందరగా తగ్గించుకుంటే వాళ్ళకి ఇవన్నీ ఇష్యూస్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ ఒబెసిటీని ఓన్లీ సర్జరీస్ వల్లే తగ్గించగలమా లేదంటే లేదు, ఒబెసిటీని సర్జరీస్లో కాకుండా కూడా న్యాచురల్గా కూడా మనం రెమెడీస్తో కూడా చేసుకోవచ్చు, లేదా జిమ్తో చేసుకోవచ్చు, యోగాతో చేసుకోవచ్చు, యోగాస్తో చేసుకోవచ్చు, ఎక్సర్సైజెస్ జిమ్తో అయినా లేదా వాకింగ్తో కూడా మనం చేసుకోవచ్చు. ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ షుగర్ తీసుకోవడం కూడా దానివల్ల ఒబెసిటీ అనేది కూడా హై ఉంటుంది. లైక్ కోక్స్ కానివ్వండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల చాలామంది ఇప్పుడు ప్రజెంట్గా ఏ అకేషన్స్కి వెళ్ళినా కూడా కోక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ప్రతి అకేషన్స్లో కూడా ప్రతి దాంట్లో కూడా మనకి కూల్ డ్రింక్స్ అనేవి పెడుతుంటారు. సో డైట్ కోక్ అనే అంటారు, బట్ స్టిల్ షుగర్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడం వల్ల ఒబెసిటీ అనేది హై ఉంటుంది. సో లేటెస్ట్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి అని అంటే షుగర్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం వల్ల సో ఒబెసిటీని కూడా మనం తగ్గించే ఛాన్స్ ఉంది. సో వాట్ ఐ సే ఈజ్ వీ షుడ్ అవాయిడ్ ద షుగర్ కంప్లీట్లీ. సో ఎక్సెసివ్ అమౌంట్ షుగర్ వల్ల ఒబెసిటీ వచ్చే ఛాన్స్ ఉంది, యాక్ని వచ్చే ఛాన్స్ ఉంది, స్కిన్ ఏగింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ప్రాపర్ డైట్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి ఒబెసిటీకి. అమ్మాయిలు జిమ్కి వెళ్తుంటారు కదా, వాళ్ళు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చా? దానివల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం? హెవీ వెయిట్స్ లిఫ్ట్ అనేది ఎక్కడ కూడా అంటే లైక్ ప్రాబ్లం అవుతుంది అనేది ఎక్కడ కూడా లేదు. లైక్ వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయడం వల్ల విమెన్ అయినా మెన్ అయినా కూడా అథ్లెట్స్ ఎవరైనా కానీ కూడా ప్రాబ్లం అయితే ఎక్కడ కూడా ఉండదు.
సో వెయిట్స్ అనేది వాళ్ళ మీద డిపెండెన్స్, లైక్ వాళ్ళకున్న స్ట్రెంగ్త్, వాళ్ళకున్న కోర్ బట్టి దే కెన్ లిఫ్ట్, హౌ మచ్ దే కెన్ ఎఫర్ట్ అనేది. ఓకే ఓకే. చాలామంది జిమ్కి వెళ్ళే ముందు కాఫీ పౌడర్ని డైరెక్ట్ అలా నోట్లో వేసుకుని స్టార్ట్ చేస్తారు, అది సేఫేనా? యా, కాఫీని మనం తీసుకోవడం, ఇఫ్ ఇన్ కేస్ నన్ను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, లైక్ ప్రీ వర్కౌట్లో నేను కూడా తీసుకుంటాను. లైక్ కాఫీ పౌడర్ మనకి ఏదైతే ఉంటుందో 1 స్పూన్. సో కెఫైన్ ఎందుకు తీసుకుంటాము అని అంటే, లైక్ స్ట్రెంగ్త్ అనేది మనకి ప్రాపర్గా ఉంటుంది. ప్రీ వర్కౌట్గా మనం కాఫీ పౌడర్ తీసుకోవడం వల్ల జిమ్లో మనం మనకి స్ట్రెస్ కాకుండా కెఫైన్ అనేది మనకి ఇన్హిబిట్ చేస్తుంది బ్రెయిన్కి. సో బ్రెయిన్ని యాక్టివేట్ చేయడానికి కెఫైన్ అనేది యూజ్ అవుతుంది. సో మనం అలసిపోకుండా ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడానికి యూజ్ అవుతుంది కెఫైన్ అనేది. ఓకే. సో కాఫీలో ఉండేదే కెఫైన్. సో కెఫైన్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం లేదు, బట్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ కెఫైన్ తీసుకోవడం వల్ల స్లీప్ అనేది మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకే. యా, జిమ్కి వెళ్ళి అదే ఫిట్నెస్ మెయింటైన్ చేసే వాళ్ళు మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం స్ట్రెంత్గా ఉంటారు అని. అవును. కానీ సెక్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎక్కువసేపు పాల్గొనలేరు అనేది అది అపోహ నిజంగానే? సో యాక్చువల్లీ అది మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే అది మిత్, అది చెప్పాలి అని అంటే. బట్ చాలామంది ప్రాబ్లం ఏంటంటే, లైక్ ఎవరైతే ఫిట్నెస్ చేస్తూ ఉంటారో, సో సెక్సువల్ డ్రైవ్ ఎందుకు ప్రాపర్గా ఉండదు అని అంటే వాళ్ళకి, లైక్ వాళ్ళకు టెస్టోస్టిరోన్ లెవెల్స్ అనేది హై ఉంటుంది. సో టెస్టోస్టిరోన్ లెవెల్స్ హై ఉన్నప్పుడు ఆబ్వియస్లీ సెక్స్ డ్రైవ్ ఉంటుంది. బట్ వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్షియేట్ ఎందుకు చేస్తారు అని అంటే, లైక్ అది మిత్ అది. ఓకే. కాకపోతే ఏంటంటే, ఎవరైతే ఎక్కువ మాస్టర్బేషన్స్ చేస్తారో, ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ మాస్టర్బేషన్ కూడా ఎరెక్షన్ అనేది తొందరగా అయిపోతుంది. సో ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ లైక్ చేయాల్సిన దానికన్నా 1 or 2 per day ఈజ్ క్విట్ కామన్ అది. బట్ కాకపోతే కొంతమంది దాన్ని అడిక్షన్గా 6 to 7 times 8 times చేయడం వల్ల, సో వాళ్ళు ఏంటంటే సెక్స్ డ్రైవ్లో వాళ్ళు వర్కౌట్ చేయలేకపోతారు. సో అది దానిని మిత్ చేసుకొని, అది ఉన్న ఒక్క ప్రాబ్లం ఒక్కరికైతే 100లో ఒక్కరికి ఉంటే 99 మెంబర్స్కి అదే ప్రాబ్లం అని అది క్రియేట్ చేసినారు. యాక్చువల్లీ జిమ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు సెక్స్లో ప్రాపర్గా చేయలేదు అనేది దట్స్ కంప్లీట్లీ మిత్, రాంగ్, అది రాంగ్ స్టేట్మెంట్. అంటే బాడీ ఎవరిది ఎలా ఉంటుంది అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో ఎక్సెసివ్ అమౌంట్ లైక్ ఎక్కువ టైమ్స్ చేయడం వల్ల మాస్టర్బేషన్, సో ఎరెక్షన్ అనేది తొందరగా అయిపోతుంది. సో చేయలేరు. సో వాళ్ళకి ఏంటంటే స్పర్మ్ తొందరగా వచ్చేస్తుంది. సో సెక్స్ డ్రైవ్లో వాళ్ళు పూర్గా ఉంటారు. ఓకే. యా, కానీ కంపేరింగ్ విత్ జిమ్ వాళ్ళు, నార్మల్ వాళ్ళు అనేది దట్స్ కంప్లీట్లీ రాంగ్. ఓకే. వెన్ వీ కంపేర్ బోత్ మెన్ అండ్ ఉమెన్, యా, 35 years తర్వాత ఎక్కువ ఈ సెక్సువల్ థాట్స్ ఎవరికి ఉంటాయి? సెక్సువల్ థాట్స్ అనేది ఎక్కువ 35+ వాళ్ళకి ఉండదు. జనరల్లీ 18 to 24 years వాళ్ళకే ఉంటుంది. 18 to 24 years వాళ్ళకి, అకార్డింగ్ టు లేటెస్ట్ రీసెర్చెస్. 18 to 24 years వాళ్ళకి ఏంటంటే పర్ డే 50 to 60 times వాళ్ళకి థాట్స్ వస్తుంటాయి మెన్కి, వేరాజ్ విమెన్కి 15 to 20 times ఉంటుంది. దెన్ అగైన్ 25 age to 34 years, 25 to 34 years వాళ్ళకి పర్ డే 30 to 40 times అనేది థాట్స్ వస్తాయి. ఓకే. ఎవరికి? మెన్కి. విమెన్కి ఓన్లీ 10 to 15 times మాత్రమే ఉంటుంది. 10 to 15 times అనే థాట్ వాళ్ళకు ఉంటుంది. దెన్ అగైన్ 35 to 44 ఏజ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న స్ట్రెస్సెస్, వాళ్ళకున్న డే టు డే యాక్టివిటీస్, జాబ్స్ కానివ్వండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ఏంటంటే ఓన్లీ 20 to 25% మాత్రమే మెన్స్కి ఉంటుంది, ఓన్లీ 10% విమెన్కి ఉంటుంది. ఓకే. దెన్ అగైన్ 45 to 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకి, 45 to 55 ఏజ్ గ్రూప్ వాళ్ళకి కంప్లీట్గా అసలు 10 to 15% ఉంటుంది మెన్, వెరాజ్ విమెన్కి అప్పుడు హై ఉంటుంది, 30 to 35% ఉంటుంది. సో వాళ్ళకి ఎందుకు అని అంటే, లైక్ ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళన్నీ లైక్ లైఫ్ చేంజెస్ హ్యాపెన్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్లో, చేంజెస్ జరిగిన తర్వాత. సో వాళ్ళకి ఏంటంటే 35 to 45, 50 ఏజ్ వరకు కూడా వాళ్ళు రిలాక్స్డ్ ఉంటారు. లైక్ పెళ్ళి అయిపోయి పిల్లలు వచ్చేసి, పిల్లలు పెద్దగా అయ్యి, సో ఆ టైంలో వాళ్ళకి సెక్స్ డ్రైవ్ అనేది విమెన్కి ఎక్కువ ఉంటుంది. మెన్కి ఏంటంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ వల్ల వాళ్ళు సెక్స్ డ్రైవ్లో వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల వాళ్ళు పార్టిసిపేట్ చేయలేకపోతారు. దెన్ అగైన్ కమింగ్ టు 55+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, సో వాళ్ళకి సోషల్ యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ కానివ్వండి, ఇంకా వాళ్ళకున్న బాధ్యతలు, వాళ్ళకున్న వర్క్స్ వల్ల, స్ట్రెస్ వల్ల వాళ్ళకి అసలు సెక్స్ థాట్స్ అనేది 5% కూడా ఉండదు ఆఫ్టర్ 55 ఏజ్ గ్రూప్.
ఓకే, మీరు చెప్పిన దానికి నేనైతే అగ్రి చేయను. ఓకే. ఎందుకంటే యాజ్ ఎ గర్ల్గా మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. ఇప్పుడున్న జనరేషన్కి అడల్ట్స్ అందరూ పోనీ ఫోన్ చూసి ఏదో ఒక వీడియోస్ చూసి వాళ్ళు రియాలిటీ తెలియకపోయినా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఏదో ఊహించుకుంటున్నారు అనుకోవచ్చు. బట్ మ్యారేజ్ అయిపోయి వాళ్ళకి ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్తో ఉంటారు, అన్నీ చూసి వచ్చేస్తుంటారు. బట్ అయినా బయట ఎవరినైనా అఫైర్స్ అని కాదు, జస్ట్ నార్మల్గా ఒక అమ్మాయి నడుము చూసినా కూడా వాళ్ళు అదొక విధంగా బిహేవ్ చేయడం, అది ఎందుకుంటారు అంటే మీరు 50 అబో అసలు ఫీలింగ్సే లైక్ నేను చెప్పింది ఏంటంటే అది లేటెస్ట్ రీసెర్చెస్ ప్రకారంగా చెప్తున్నాను. బట్ ప్రజెంట్గా ఉన్న సొసైటీలో మనం వే ఆఫ్ చూపులు అది మనం చేస్తున్నాం. అది మనం లైక్ రీసెర్చెస్ ఏం చెప్తాయనంటే మన హార్మోన్స్ని మన వే ఆఫ్ లైక్ మనం టెస్టోస్టిరోన్ని కానీ ఓవంని కానివ్వండి, ఓవరీస్ అనేటివి అవి ఎప్పటి వరకు యాక్టివ్గా ఉంటాయి, హార్మోన్స్ అనేటివి మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి అనేది రీసెర్చెస్లో చెప్పింది, అది ఫ్యాక్ట్ ఉంటుంది. సో మీరు అన్నట్టు లైక్ ఎవరినైనా చూస్తే మూడ్ స్వింగ్స్ రావడం కానివ్వండి, లైక్ ఇలా ఎక్కడైనా చూసినా ఎవరైనా అమ్మాయి నడుము చూసినా అంటున్నా, లైక్ ఎవరైనా చూసినా లైక్ డిఫరెన్షియేట్ చేయడం వల్ల అప్పుడు ఏమవుతుంది అని అంటే అది మనం క్రియేట్ చేసుకుంటున్నాం వల్ల. సో ఆ క్రియేషన్ వల్ల మనకేమవుతుంది అని అంటే లైక్ మూడ్ స్వింగ్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో మన లోపల నుండి వచ్చే మూడ్ స్వింగ్స్ కాదు అవి, సో మనం క్రియేట్ చేసుకున్న మూడ్ స్వింగ్స్ అవి. సో డెఫినెట్లీ నేను చెప్పింది ఏదైతే చెప్పినానో అది రీసెర్చెస్ ప్రకారం చెప్పింది అది. సో మీరు అన్నట్టు పార్నోగ్రఫీ కానివ్వండి, ఇప్పుడు 18 to 18+ వాళ్ళు ఆబ్వియస్లీ 30 years వాళ్ళకి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది దానికి అడిక్ట్ అయ్యి ఎరెక్షన్ తొందరగా చేసుకోవడము, లైక్ పార్ట్నర్స్తో ప్రాపర్గా చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఐ అగ్రీ విత్ యూ. బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే అది మనం క్రియేట్ చేసుకోవడం మన మీద ఉంటుంది. లైక్ నువ్వు ఒక వర్క్లో బిజీ ఉండు, ఒక స్కెడ్యూల్ పెట్టుకొని స్కెడ్యూల్లో డైలీ యాక్టివిటీస్లో బిజీగా ఉంటే నీకు సెక్సువల్ థాట్స్ ఎందుకు వస్తాయి? సో ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఖాళీగా ఉండి ఏం వర్క్ లేని టైంలోనే కదా ఆబ్వియస్లీ నువ్వు గూగుల్ చేసేది. సో అదే నువ్వు డైలీ డే టు డే యాక్టివిటీస్ ఉంటే నీకు సెక్సువల్ థాట్సే రావు కదా. సో అది మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 minutes టైం దొరికింది లేదా 1 hour టైం దొరికింది, సో నేను ఐ కెన్ గో బుక్స్ రీడింగ్ చేయొచ్చు, లైబ్రరీకి వెళ్ళొచ్చు, వాకింగ్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు. కొంతమంది ఉంటారు సో ఓన్లీ పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, మూవీస్కి అదే చూడాలి, అది చూస్తేనే స్ట్రెస్ రిలీఫ్ అనుకుంటారు. కొంతమంది మాస్టర్బేషన్ చేయగానే ఇమీడియట్లీ స్ట్రెస్ రిలీఫ్ అయిపోయింది, సో అయిపోయింది పని అన్నట్టు, ఇంకా మనకి స్లీప్ ప్రాపర్గా ఉంటుందని చెప్పేసి అట్లా ఫీల్ అయిపోతూ ఉంటారు. దట్స్ కంప్లీట్లీ రాంగ్. అది చాలామంది అబ్బాయిలు అమ్మాయిని కొంచెం నడుము చూసిన సమ్ ప్రైవేట్ పార్ట్స్ ఏదైనా చూసేసరికి మూడ్ స్వింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. బట్ అలా అమ్మాయిలకి ఎందుకు ఉండదు అబ్బాయిని చూసేసరికి? యాక్చువల్లీ ఏంటంటే మెన్ టిపికల్లీ దే హ్యావ్ అరౌజ్డ్, అంటే లైక్ టెస్టోస్టెరాన్ అనేది బ్లడ్ ఫ్లో హై ఉండడం వల్ల, టెస్టోస్టెరాన్ హై ఉండడం వల్ల సో మెన్ ఏంటంటే తొందరగా అరౌజ్డ్ అవుతారు. అరౌజ్డ్ ఇన్ ద సెన్స్ లైక్ తొందరగా హై అవుతారు. మన లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే మెన్స్కి ఏంటంటే తొందరగా అరౌజ్డ్ అవ్వడం వల్ల మూడ్ స్వింగ్స్ అనేవి తొందరగా వస్తాయి. అమ్మాయిలలో ఏంటంటే ఈస్ట్రోజన్ అండ్ ఆక్సిటోసిన్ అనేది 2 హార్మోన్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఎందుకు తొందరగా రావు అని అంటే లైక్ ఎమోషనల్ అనేది గర్ల్స్కి, విమెన్స్కి ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు కాబట్టి సో అంత తొందరగా వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు. అబ్బాయిలకి ఏంటంటే తొందరగా టెస్టోస్టెరాన్ హై అవ్వడం వల్ల, బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల వాళ్ళకి ఇంటిమేసీ అనేది తొందరగా ఉంటుంది. సో లిబిడో అంటారు దాన్ని. సో మేల్ లిబిడో ఈస్ ఫాస్టర్ దెన్ విమెన్స్. ఓకే, యా. డస్ రియల్లీ సైజ్ మ్యాటర్స్ ఫర్ సెక్స్? అఫ్ కోర్స్ నో, సైజ్ మ్యాటర్స్ అనేది ఎక్కడ కూడా ఉండదు. బట్ అది వాళ్ళకి పాపులారిటీ కోసం కొంతమంది వీడియోస్ చేస్తుంటారు, కొంతమంది అవగాహన లేకుండా, అవేర్నెస్ లేకుండా వీడియోస్ చేస్తూ ఉంటారు. డస్ రియల్లీ సైజ్ మ్యాటర్స్? సైజ్ రియల్గా ఉంటుందా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్డెప్త్గా తీసుకోవాలని అనుకుంటే సో ఎవ్రీ ఇండియన్ హ్యాస్ దట్ సైజ్. సో టిపికల్లీ మైట్ బీ డిఫరెంట్ బాడీ పోస్ట్యూర్స్కి డిఫరెంట్గా కొంతమందికి ఉంటుంది. కర్వ్డ్ ఉంటుంది, కొంతమందికి స్ట్రైట్గా ఉంటుంది, లైక్ డిఫరెంట్ పోస్ట్యూర్స్లో ఉంటుంది. దట్ రియల్లీ డజంట్ మ్యాటర్స్ యాక్చువల్లీ. లైక్ ద ఇంటిమేసీ బిట్వీన్ పార్ట్నర్స్, లైక్ సెక్సువల్ డ్రైవ్ ఎలా ఉంది పార్ట్నర్స్ మధ్యలో అనేది దట్ రియల్లీ మ్యాటర్స్. లైక్ ఎంత టైం ఎరెక్షన్ చేయకుండా లైక్ పెనట్రేషన్ ఎంత టైం చేసింది అనేది అది రియల్లీ మ్యాటర్స్. విమెన్ ఏం ఆలోచిస్తుంది అని అంటే లైక్ అట్లీస్ట్ హౌ లాంగ్, అంటే లైక్ ఎంత సెక్సువల్ డ్రైవ్, ఎన్ని మినిట్స్, ఎంత డ్రైవ్, 20 minutes 30 minutes, అంటే లైక్ స్టామినా ఎంత ఉందనేది వాళ్ళకి అది చూస్తారు తప్ప లిటరలీ సైజ్ డజంట్ మ్యాటర్స్ యాక్చువల్లీ.
ఓకే. దట్స్ అ మిత్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం సైజ్ అనేది ఏదైతే మాట్లాడుకున్నామో యా దానికి సంబంధించి కొన్ని యాడ్స్ అయితే చూస్తున్నాం ఈ సోషల్ మీడియాలో అనుకోకుండా. నాకే ఒక చాలాసార్లు కనిపించినాయి. అవి నిజమేనా? నిజంగా యూజ్ సో యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు బిజినెస్ పర్పస్గా యాడ్స్ చేస్తూ ఉంటారు. బట్ ఎక్కడ కూడా ఆయిల్స్ కానివ్వండి, క్యాప్సూల్స్ ఉంటాయి చాలామంది. 30 days కోర్స్ అంటారు, 60 days కోర్స్ అంటారు, లేదా 30 daysలోనే 2 capsules per day అంటారు. 60 capsules కన్జ్యూమ్ చేసుకుంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అని అంటారు. దట్స్ కంప్లీట్లీ మిత్ యాక్చువల్లీ. అంటే అది రాంగ్ యాక్చువల్లీ. ఓకే. చెప్పాలి అని అంటే ఎక్కడ కూడా దానికి ఆయిల్స్ యూజ్ చేసినా అది న్యాచురల్గా ఫామ్ అయిన దానికి మనకు ఆల్రెడీ స్టిమ్యులేట్ చేసి ఉంటుంది బాడీలో. అది కాకుండా మనం ఎక్స్ట్రా సప్లిమెంట్స్ యూజ్ చేసి సో వెదర్ ఇట్ విల్ బికమ్ హై ఆర్ నాట్ అనేది అంటే ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఆ సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆబ్వియస్లీ ఉంటాయి. సో మనం 30 days 40 days కోర్స్ యూజ్ చేసి సో ఇఫ్ ఇన్ కేస్ సైజ్ రియల్లీ వోంట్ గెట్ హై, ఐ మీన్ లైక్ సైజ్ పెరగకపోయినా ఇఫ్ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం డెఫినెట్లీ వర్స్గా ఉంటాయి. వర్స్ ఇన్ ద సెన్స్ లివర్ డ్యామేజ్ జరగవచ్చు, లేదా కిడ్నీ డ్యామేజ్ జరగవచ్చు. మోస్ట్లీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇప్పుడు మనం అవి తీసుకొని 30 days ఎక్స్పెరిమెంట్ చేయడం కన్నా సో జనరల్గా ఎవరికైతే ఎంత ఉంటుందో యాజ్ వి ఇండియన్స్ నేను చెప్పిన ప్రకారం సైజ్ ఎంత అయితే ఉంటుందో సో ఎవరికైనా కూడా అంతే ఉంటుంది. బట్ బాడీ పోస్ట్యూర్ని బట్టి డిఫరెంట్ పోస్ట్యూర్స్ ఉంటాయి తప్ప సైజ్ మాత్రం ఎవరికైనా అంతే ఉంటుంది. సో క్యాప్సూల్స్ యూజ్ చేసినంత మాత్రాన సప్లిమెంట్స్ యూజ్ చేసి, పౌడర్స్ యూజ్ చేసి, ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల దట్స్ కంప్లీట్లీ రాంగ్. ఎక్కడ కూడా చూడలేదు, మనం రిజల్ట్స్ చూడలేదు. సో అదేంటంటే బిజినెస్ చేసుకోవడానికి కొన్ని ప్రోడక్ట్స్ అలా యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, సోషల్ సైట్స్లో చాలా చూస్తుంటాం. ఈ మధ్యకాలం అయితే చాలా చూస్తున్నాం. సో వెదర్ లైక్ పార్ట్నర్ని లైక్ సాటిస్ఫై చేయాలి అని అంటే ఇన్ని ఇంచెస్ ఉండాలి అని చెప్పి వాళ్ళే పెడతారు. మళ్ళీ ఈ క్యాప్సిల్ యూజ్ చేస్తే ఇంత అని చెప్పేసి వాళ్ళే పెడుతుంటారు. బట్ అది రాంగ్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పార్ట్నర్ని సాటిస్ఫై చేయ అంటే నాకు అంత ఐడియా లేదు. సంథింగ్ ఎక్కడో నేను చదివాను, చూశాను. ఓకే. ఎలాంటి అబ్బాయి అయినా సరే అసలు అమ్మాయిల్ని సాటిస్ఫై చేసే అది చాలా తక్కువ ఛాన్సెస్ అని విన్నాం. నిజమేనా? లేదు యాక్చువల్లీ అది నిజమా కాదని అంటే నేను అదే ముందు ప్రీవియస్గా చెప్పినట్టు సో మాస్టర్బేషన్ ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎరెక్షన్ ఎక్కువ అంటే లైక్ ఏదైతే స్టిమ్యులేషన్ ఉంటుందో సో బాయ్స్లో అది తగ్గిపోతుంది. సో టెస్టోస్టిరాన్ తగ్గదు, కాకపోతే ఎరెక్షన్ ఏదైతే పీరియడ్ ఉంటుందో లైక్ కొంతమందికి 5 minutesగా ఉండొచ్చు స్టెబుల్, కొంతమందికి 15 minutes ఉండొచ్చు, 20 minutes ఉండొచ్చు. సో ఫ్రీక్వెంట్లీ మాస్టర్బేషన్స్ చేయడం వల్ల సో మజిల్ సోర్నెస్ ఏదైతే ఉంటుందో మజిల్ అనేది వీక్ అయిపోవడం జరుగుతుంది. సో మజిల్ వీక్ అయిపోవడంతో సో వాళ్ళు ఎప్పుడైతే ఫ్యూచర్లో పార్ట్నర్తో సెక్స్ డ్రైవ్ చేయాలనుకుంటారో సో ఆ సెక్స్ డ్రైవ్లో వాళ్ళు ప్రాపర్గా ఉండలేరు. సో అది డ్రాబ్యాక్. ఓకే. ఇప్పుడు మాస్టర్బేషన్ అనేది పర్ డే ఇన్నిసార్లే చేయాలి లేకపోతే వీక్ ఇన్నిసార్లు పర్ డే పర్ మంత్ లైక్ ఇలా ఏముండదు. ఇన్ జనరల్గా మాస్టర్బేషన్ చేయకున్నా కానీ కూడా లైక్ నైట్ టైమ్స్లో ఆటోమేటిక్గా స్పమ్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయాలని అనుకున్నా 10 to 15 days మధ్యలో లేదా 20 days 30 days మధ్యలో ఎవరైనా మాస్టర్బేషన్ చేయకుండా 20 days కంటిన్యూస్గా ఉంటే ఆటోమేటిక్గా స్పమ్ అనేది ఎరెక్ట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. సో ఇట్స్ అ న్యాచురల్ థింగ్. అలా అని చెప్పేసి దాని మీదనే ఫోకస్ చేసి అన్ని టైమ్స్ అని ఉండదు. బట్ వీ హ్యావ్ వన్ నెంబర్ ఫర్ దాట్. సో 21 times per month. సో 21 times per month ఇన్ ద సెన్స్ 30 daysలో 21 times అఫీషియల్గా లైక్ చేస్తే నాట్ అన్ ఇష్యూ. సో 21 times మాస్టర్బేషన్ ఇన్ ద మంత్ ఈస్ నాట్ ఎ టిపికల్ థింగ్. సో అన్ని టైమ్స్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఎలాంటివి కూడా జరగవు. ఇఫ్ ఇన్ కేస్ 21 times కన్నా ఇఫ్ ఎక్సెసివ్గా చేయడం వల్ల ఆబ్వియస్లీ ఎరెక్షన్ అనేది టైం అనేది ఎక్కువ పార్ట్నర్తో స్పెండ్ చేయలేము. సో స్టిఫ్నెస్, మజిల్ సోర్నెస్ రావడం వల్ల స్టిఫ్నెస్ అనేది ఉండదు. జనరల్గా మన ఇండియన్స్ కీటో డైట్స్ మీద అంత ఆసక్తి చూపించరు. కొంతమంది చేయొచ్చు అంటారు, కొంతమంది వద్దు అంటారు. అసలు దెన్ వాట్ డూ వీ సపోజ్ టు ఈట్ దెన్? సో కీటో డైట్ చేయాలి చేయొద్దు అనే క్వశ్చన్ అంటే దెన్ వాట్ డూ వీ సపోజ్ టు ఈట్? నాన్ వెజ్ తినొద్దంటారు, మందు తాగొద్దంటారు, సిగరెట్ తాగొద్దంటారు, చికెన్ తినొద్దంటారు, ఎగ్స్ తినొద్దంటారు, పన్నీర్ తినొద్దంటారు. మరి ఏం తినాలి? యాజ్ వి ఇండియన్స్ లైక్ జెనెటికల్లీ మనకేందంటే సౌత్లో ఇడ్లీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, నార్త్లో రైస్ ప్రిఫర్ చేస్తారు, సౌత్ ఇండియన్ కూడా రైస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే జెనెటిక్గా అది రైస్ అనేది నార్మల్లీ మనం తీసుకునే కార్బోహైడ్రేట్ ఫుడ్.
బాడీలో కార్బోహైడ్రేట్స్ లేకుండా కీటో డైట్ అంటే ఏంటంటే కంప్లీట్లీ రా వేగన్. ఓకే. సో కంప్లీట్గా మనకి పర్టికులర్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎక్కడ కూడా యాడ్ అవ్వద్దని ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే యాజ్ వి ఇండియన్స్ రైస్ తినకుండా ఉండగలుగుతామా? కొంతమంది అయితే రైస్ తినకపోతే అసలు ఉండలేరు. అవును. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే కొంతమంది రైస్ తినకుండా అని అంటారు, కొంతమంది రైస్ ఎక్సెసివ్ అమౌంట్ తినకపోతే వాళ్ళ కడుపు నిండదని అంటారు. అంటే తినాల్సిన దానికన్నా ఎక్సెసివ్ అమౌంట్ తీసుకుంటారు. ఇప్పుడు బిర్యానీ ఎవరు సింగిల్ ప్లేట్ తినగానే, కొంతమంది బిర్యానీ లవర్స్ ఉంటారు, సింగిల్ తినగానే వాళ్ళకి సరిపోదు, ఆబ్వియస్లీ ఫ్యామిలీ ప్యాక్ కావాలి అని అంటారు. ఫ్యామిలీ ప్యాక్ తినే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే లైక్ యాజ్ వి ఇండియన్స్ లైక్ మనకి రైస్ అనేది కార్బోహైడ్రేట్స్ మ్యాండేటరీ, బాడీకి మ్యాండేటరీ మనం చేసుకున్నాం. సో కార్బోహైడ్రేట్స్ అనేది మ్యాండేటరీ. కీటో డైట్ అనేది మన స్పెసిఫికల్లీ తినాలి తినొద్దు అనేది మన మీద డిపెండెంట్. బట్ కీటో డైట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే బాడీ అనేది స్టెబుల్గా ఉంటుంది, యాక్ని వీటికి అన్నిటికీ మనం దూరంగా ఉంటాం. సో కీటో డైట్ అనేది లీన్ కంప్లీట్ మస్కులర్ బాడీ మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ కీటో డైట్ అనేది చాలా హండ్రెడ్స్లో ఒక 5%, 2% మాత్రమే చేస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు మా వ్యూవర్స్ కోసం చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఇచ్చారు. అండ్ మా కోసం కొంచెం ఫన్నీగా ర్యాపిడ్ ఫైర్లో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. యా షూర్. ఓకే. దిస్ ఆర్ దట్లా అడుగుతాను. ఓకే. ప్యాషన్ ఆర్ ఫిట్నెస్? ప్యాషన్ ఆర్ ఫిట్నెస్? ఫిట్నెస్. ఓకే. వెజ్ ఆర్ నాన్ వెజ్? నాన్ వెజ్. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ? ఫ్యామిలీ. ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ పర్సనల్ లైఫ్? ప్రొఫెషనల్ లైఫ్. ఓకే. మ్యారేజ్ ఆర్ లివింగ్? లివింగ్. మూవీస్ ఆర్ జిమ్? జిమ్ ఆబ్వియస్లీ. ట్రావెల్ ఆర్ జిమ్? జిమ్ ఆబ్వియస్లీ. జిమ్ ఆర్ సెక్స్? జిమ్ ఆబ్వియస్లీ. యాక్చువల్గా లాస్ట్ క్వశ్చన్ వేరే మార్చుతారు అనుకున్నాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్సనల్గా నాకు కూడా ఎప్పటి నుంచో ఉన్న క్వశ్చన్స్కి క్లారిటీ ఇచ్చారు. యా. థ్యాంక్ యూ.